స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన దైవందన జీవితంలో మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళంతా వేకకట్టుగా కూడుకొని ఇంచుమించుగా 40 లక్షల మందికి పైగా వాళ్ళు దేవునిని ఆరాధించుచు దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో వచ్చిన సమస్య ఏమిటంటే పెద్ద ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని కూడా దాటి వాళ్ళు ప్రయాణమై సాగిపోచు ఉన్నారు షూరు అరణ్యము నుంచి. ఆ ప్రయాణమై సాగిపోచున్నప్పుడు ఒక స్థలానికి వచ్చారు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా పెద్దగా చెప్పాలి, హల్లెలూయా. అంటే ఎర్ర సముద్రము దాటడం అంటే ఏమిటంటే బాప్తిస్మము తీసుకున్నట్లు. ఈ 40 లక్షల మందికి పైగా వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో ప్రయాణము చేస్తూ ఎర్ర సముద్రాన్ని దాటి బయలుదేరి ముందుకు సాగిపోయారు. అంటే బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి బాప్తిస్మ తీసుకొని ప్రభువుల ముందుకు సాగిపోతున్న సమయంలో షూరు అరణ్యములోనికి వచ్చారు. అక్కడ 3 దినాలు గడిపారు. దేవునికి స్తోత్రం. చేతుల మీద గడిగాలు చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అక్కడ 3 దినాలు గడిపారు. బాప్తిస్మం తీసుకున్న వీళ్ళు, యేసు రక్తము చేత కడగబడిన వీళ్ళు, దేవుని బిడ్డలుగా లెక్కించబడిన వీళ్ళు షూరు అరణ్యముల ప్రయాణం సాగిపోతున్న సమయంలో 3 దినాలు అక్కడ గడిపిన తర్వాత, షూరు అరణ్యం అని ఉంది అక్కడ బైబిల్లో. అక్కడ గడిపిన తర్వాత వీళ్ళు అక్కడ 3 దినాల నుంచి మరలా వీళ్ళు ఎక్కడికి చేరారంటే మారాకు చేరేది. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా, పెద్దగా చెప్పాలి. మారాకు చేరిరి. మారా అనగా చేదు అనుభవము. ఈరోజున మన దైవందన జీవితంలో మారు మనస్సును పొందిన మనం, బాప్తిస్మం తీసుకున్న మనం, దేవుని రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడిన మనం ఒకవేళ మార అనుభవంలోకి వచ్చేమేమో. మనం మార అనుభవంలో వీళ్ళు చేరారు. అంటే మార అంటే ఏమిటంటే చేదు. ఈరోజున చాలా మంది జీవితంలో ఒకళ్ళ చేదు అనుభవాలు మీరు ఉన్నారేమో. అప్పు అనేది ఒక చేదు లాంటిది, రోగం అనేది ఒక చేదు లాంటిది, కుటుంబంలో కన్నీళ్లు అనేవి ఒక చేదు లాంటివి, చేస్తున్న చేతి పని విషయంలో జయము లేకుండా జీవించేది ఒక చేదు అనుభవము, అన్నీ ఉండి సమాధానం లేకపోవడం ఒక చేదు అనుభవము, ప్రార్థించే అనుభవం లేకుండా నిద్రపోయే జీవితంలో ఒక చేదు అనుభవము. ఇలా వ్యక్తిగత జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. చేదు, తీపిని తినటానికి ఇష్టపడతారు కానీ చేదుని తినటానికి ఎవరు ఇష్టపడరు. చేదు అంటే ప్రతికూల పరిస్థితులు. ఆమె చెప్పగట్టిగా, పెద్దగా చెప్పాలి. చేదు అనుభవం అంటే కష్టాలకు గుర్తు. నువ్వు ఏదైతే కార్యము పొందాలని ఆశిస్తున్నావో ఆ కార్యము పొందనేయకుండా నీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. నువ్వు ఆరోగ్యం పొందాలని ఆశిస్తే ఆరోగ్యముగా భిన్నముగా ప్రతికూల పరిస్థితులు ఎదురై అనారోగ్యానికి గురైపోవటం. ప్రార్థించాలని ఆశపడితే ప్రార్థించడానికి ప్రతికూలముగా ప్రార్థన లేని జీవితము చేదు. చేతులు చప్పగట్టిగా చెప్పు.
రెండు చేతులు చప్పగా చెప్పు. మరోసారి చెప్పు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులు చాపి హుషారుగా ఉద్యమగా అందరూ చెప్పాలి. మిమ్మల్ని నేను నిలుమోకన పెడతా ఈరోజు. వదలనంత సామాన్యంగా, నేను మామూలుని కాదు. వదలను జాగ్రత్తగా ఖచ్చితంగా వాక్యాన్ని వినండి. వాక్యం వినేటప్పుడు అటు ఇటు వెళ్ళగాకండి. దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉంది. కట్టు చప్పలు కూడా ప్రభుని మహిమపరచు, ఉద్యమగా మహిమపరచు. వాటికి చప్పలు కూడా ప్రభుని కీర్తించు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొకసారి చెప్తా హల్లెలూయా. మరొకసారి చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక అన్న నాకు మిట్ట మధ్యాహ్నం 4 గంటల సమయం, అంటే సాయంత్రం వేళ గోవా నుంచి ఒక అన్న ఫోన్ చేశాడు. అన్న నాకు పరిచయం. అన్న నాకు ఫోన్ చేసి నాతో ఇంచుమించు 1 గంట టైం స్పెండ్ చేసి మాట్లాడాడు. ఆ అన్న పేరు అజరియా అన్న. అజరియా అంటే అర్థం ఇంగ్లీష్లో, అజరియా అంటే తెలుగులో అర్థం ఏంటండి చెప్పండి? తెలియదు అది కూడా. అజరియా అంటే ఏమిటి తెలీదా? జకరియా అని ఏమంటారు ఇంగ్లీష్లో? నిద్రపోండి శుభ్రంగా, చేతులు పెద్ద గట్టిగా చెప్పండి. రెండు చేతులు పెద్దగా చెప్పాలి. పెద్దగా చేతులే. ఈ అమ్మాయి మధ్యలో ఎందుకు చేతులు ఎత్తట్లేదు? మీరు వెనక చివరిలో ఎందుకు చేతులు ఎత్తట్లేదు? మీరు చేయి బరువు అయిందా? రెండు చేతులు సభ గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, చేతులు పైకెత్తి. మరొకసారి చెప్పు హల్లెలూయా. ముచ్చటగా 3 సార్లు చెప్పండి. పెళ్ళేటప్పుడు పాస్టర్ ఎన్ని ముళ్ళు లేపిస్తాడు భారీ మెడలో? అది కూడా చెప్పరా? 3 ముళ్ళు అంతే కదండి. మంచిది. అన్న మాట్లాడుతూ వచ్చాడు. నేను గోవాలో సేవ చేశాను కాబట్టి 2008లో చాలా విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఒక చిన్న విషయం మనసులో బాధపడ్డాడు ఆయన. అన్న యేసురత్నం అన్న, చిన్న పాపకి మ్యారేజ్ అయింది అన్నాడు. నేనున్నప్పుడు పెద్ద పాపకి మ్యారేజ్ అయింది. నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య చిన్న పాపకు మ్యారేజ్ అయింది అన్నాడు. మంచిదని అన్న. అన్న చిన్న పాపకి ఏమైనా పిల్లలా ఉన్నారని అడిగా. సంవత్సరాల బాబు ఉన్నాడు. సంవత్సరన్నర బాబు ఉన్నాడన్న. వాడికి చెవులు వినిపించడం లేదు. వాడు నోటితో మాట్లాడలేకపోతున్నాడు. మొగుడైపోతాడని భయం పుట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న హాస్పిటల్, గోవాలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరుగుతున్నారన్న వాళ్ళు. మీరు కొంచెం ప్రార్థన చేయండి అన్న. వాళ్ళు చేదు అనుభవాలు ఉన్నారు. ఆ చేదు అనుభవాలు ప్రార్థన ద్వారా యేసయ్య తొలగించి వారి జీవితాలను మారా అనుభవంలోనికి నడిపించున్నట్లు చేతులు చాపు గట్టిగా పెద్దగా చెప్పు. మారా అనుభవం నుంచి మరలా వాళ్ళ జీవితాల్ని మధురమైన జీవితాలకు నడిపించినట్లు ప్రార్థించండి. మారంటే ఏమిటి? చేదు. మధురం అంటే ఏమిటి? తీపి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం ఈ ఆరాధనలో మారాలోంచి మిమ్మల్ని అందరినీ మధురములోనికి ప్రభు నడిపించబోతున్నాడు. అటు చప్పట్లో మీ చేదు అనుభవాలు తొలగిపోయే సమయం ఆసన్నమైనది, ప్రత్యక్షపరచబడుతున్నది. ఆమేన్, ఆమేన్. చేదు అనుభవం ఏదైతే నీకు ప్రతికూలముగా ఉందో, ఏదైతే నీ జీవితంలో భిన్నముగా ఉందో, ఏదైతే నీ జీవితంలో సమస్యల మూటల మధ్యలో, ఏమని 4 గోళ్ల మధ్యలో నలిగిపోతున్నావో, ఆ అనుభవంలోంచి దేవుడు నిన్ను మధురములోకి ప్రభు తీసుకుని వస్తాడు. ఆమేన్. అది వీళ్ళు ఎక్కడికి చేరారండి? బైబిల్ నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ చరణము 24, 25. మార నీళ్లు చేదైపోయి. విను చాలు. ఈ యొక్క మిట్ట మధ్యాహ్న ఆరాధనలో మీ జీవితం చేదైపోయిందేమో, మీ పిల్లల జీవితాలు చేదైపోయినాయేమో,
మీ భర్తల జీవితాలు చేదుగా ఉన్నాయేమో, మీ పొలాలు చేదైపోయినాయేమో, మీ యొక్క వ్యాపారాలు చేదుగా ఉన్నాయేమో, మీరు చేస్తున్న జాబు కలిగిన స్థలాల్లో చేదైన అనుభవాలు చూస్తున్నారేమో. చేదుని నా దేవుడు మరలా మధురముగా చేయగలిగిన వాడు. ఆమేన్. ఇప్పుడు మీరు ఏ స్థలంలోకి వచ్చారు? వాళ్ళు అక్కడ ఏ స్థలంలోకి వచ్చారు? మారాకు చేరు. ఆమేన్. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? అక్కడికి మారాకు చేరగా ఆ నీళ్లు నాలుక మీద పోసుకోగానే ఆ నీళ్ళన్నీ నాలుకంత చేదైపోయింది. ఏమైపోయిందండి? నాలుకంతా నీళ్లు నాలుక మీద పోసుకుని త్రాగుచుండగా ఆ నీళ్ళని చేదుగా మారిని. ఆశ్చర్యం. వీళ్ళు కేకలేస్తున్నారు, అమ్మో ఓ పాస్టర్ గారు, ఇదిగో ఇక్కడికి మేము వచ్చాం, ఈ నీళ్లు త్రాగలేకపోతున్నాం, ఈ నీళ్లు చేదైపోయినాయి అని కేకలేస్తున్నప్పుడు దైవజనుడి మీద సనుగు కొనగా, అక్కడ బైబిల్ ఉందండి, చూడండి, మీరు చదవండి. అక్కడ సేవకుల మీద సనుక్కున్నారు. ఏమయ్య పాస్టర్ గారు, ఇలాంటి స్థలాన్ని తీసుకొని వచ్చావు, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఈ నీళ్లు త్రాగలేకపోతున్నాం, ఈ నీళ్లు పులుపుగా ఉన్నాయి, ఈ నీళ్లు తాగితే మాకు వాంఛింగ్స్ అవుతున్నాయి, మా పరిస్థితి ఏంది? ఇప్పుడు కడుపు నిండా నీళ్లు తాగాలనుకున్నా కానీ తాగలేకపోతున్నాం, కడుపు నిండా ఆహారం తినాలనుకుంటున్నాము కానీ కడుపు నిండా ఆహారం తినలేకపోతున్నాం, ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నా కానీ నిద్రపోలేకపోతున్నాం, మంచిగా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాము కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం, మంచిగా ప్రభువుని స్తుతించాలని అనుకుంటున్నాము కానీ నోటితో ప్రభువుని స్తుతించలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఈ నీళ్లు చేదైపోయినవి. ఆమేన్. ఆమేన్. నీ జీవితం చేదైపోయిందా? అది దేవుడు చెప్తున్నాడు. సనుగు కొనగా దేవుని సేవకుడు ఏం చేస్తాడంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, మరోసారి చెప్ప, చేతుల చాపు షారుగా. యాజకుడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. యాజకుడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో దేవుడు యాజకునికి ఒక ఆలోచన చెప్పాడు. దేవుడి సేవకునికి ఒక ఆలోచన చెప్పాడు. ఎందుకంటే దేవుని బిడ్డలకైనా దేవుని సేవకులకైనా దేవుడు చెప్పే ఆలోచన ఏమిటంటే, ఒకవేళ నీ జీవితం చేదుగా ఉండి నడిపించబడుతున్న సమయంలో ఎక్కడైతే నువ్వు ఉంటావో అక్కడ మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే నా దేవునికి ఒక ఆలోచన చెప్తాడు. పట్టు చప్పట్లో గట్టిగా చప్పట్లు కొట్టే ప్రభుని మహిమ పరచు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే నా దేవుడు ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు. ఆలోచన చెప్తాడు దేవుడు. వెంటనే సేవకుడు ప్రార్థన చేస్తాడు. వీళ్ళంతా సనుక్కుంటున్నారు, ఈ నీళ్ళని చేదైపోయినాయి, పులుపు అయిపోయినాయి, ఈ చేదు అనుభవాలు మేము అనిపించలేకపోతున్నాం, చేదు మా జీవితం అంతా చేదే, మా పిల్లల జీవితం అంతా చేదే అని వీళ్ళు ఎంతగానో ఏమండి ఆ నీళ్లు త్రాగలేక ఎంతగానో వీళ్ళు పీడించబడుతున్న సమయంలో యాజకుడు ప్రార్థించగా దేవుడు ఒక చెట్టును చూపించెను. ఏముందండి అక్కడ చూడండి. ఆమేన్ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. చెట్టును చూపించెను. ఆ నీళ్లలోనికి ఆ చెట్టును వేస్తే ఆ నీళ్ళన్నీ మధురం అయిపోతాయని మోషే దేవుని సేవకునికి యేసయ్య ఒక చెట్టును చూపించాడు. చెట్టు అంటే వినండి, చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. చెట్టు అంటే చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. చెట్టు అంటే సేవకును సాదృశ్యమై ఉంది. చెట్టు అంటే వాక్యమునకు సాదృశ్యమై ఉంది. చెట్టు అంటే ఏమండి
నా ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క ద్రాక్షవల్లికి సాదృశ్యమై ఉంది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక చెట్టును చూపించును. ఆ చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టును తీసుకుని వెళ్ళి ఆ మోషే సేవకుడు వెళ్ళి ఆ నీళ్ళల్లో వెయ్యగా ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి? మధురముగా మార్చబడినవి. అంటే అర్థం ఏమిటంటే, ఒకవేళ నీ జీవితం ఈ రోజున చేదుగా ఉందేమో, నీ ఆరోగ్యం నీకు చేదుగా ఉందేమో, నీ పిల్లలు నీ మాట వినకుండా చేదుకున్నారేమో, నీ భర్త నీ యజమానుడు లెక్క చేయకుండా జీవిస్తున్నాడేమో, ఆయన ద్వారా నువ్వు చేదు అనుభవిస్తున్నామేమో, ఆయన ద్వారా నీ పరిస్థితులు కొంచెం బాధకరంగా ఉన్నాయేమో, అయితే ఆ చెట్టు అనే దేవుని వాక్యము ఈ రోజున నీ జీవితంలో ప్రత్యక్షమవుతుండగా ఏ విషయం వచ్చినా ప్రతి దానికి ప్రార్థన 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 లింక్ అయి ఉంది. అమ్మ చెప్పు గట్టిగా, తెలుసా? పెద్దగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న ప్రార్థనే, నుంచున్న ప్రార్థనే, పంట పండిన ప్రార్థనే, పంట పండగపోయిన ప్రార్థనే, పంట విస్తరించిన ప్రార్థనే, చేతుల డబ్బులు వచ్చిన ప్రార్థనే, డబ్బు లేకపోయిన ప్రార్థనే, ప్రతి దానికి ప్రార్థన లింకై ఉంది. ఈరోజు నీ జీవితంలో చేదు అనుభవాలు తొలగిపోయినట్లుగా యాజకుని ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో నీళ్ళన్నీ కూడా చేదుగా ఉంటే ఈ ఆరాధనలో చేదుగున్న నీ జీవితాన్ని, చేదుగున్న నీ నీళ్ళని, చేదుగున్నట్టు నీ యొక్క పరిస్థితులను మధురముగా మార్చగలిగిన వాడు. ఆమేన్. ఆమె చెప్ప గట్టిగా, యేసు నామములను వాక్యము చదువుచుండగానే నీళ్ళను చేదు విరిగిపోవును గాక. నువ్వు ప్రార్థిస్తుండగానే నీలో ఉన్న చేదు అనుభవాలు తొలగిపోవును గాక. నువ్వు స్తుతిస్తుండగానే, నువ్వు కీర్తించుచుండగానే నీలో ఉన్న భయాలు తొలగిపోవును గాక. భయమైన చేదు వదిలిపోవును గాక. చేతులెత్తండి. మీరు కూడా హుషారుగా చెప్పండి. రెండు చేతుల పగిటి బద్దకు చెప్పు. నోరు తెరిచి హుషారుగా చెప్పు. నీ అంతరంగములను చేదు, నీ మనసులను చేదు, నీ గృహములను చేదు, నీ పిల్లలను చేదు, నీ దేహములను చేదు, నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏదైనా కావచ్చు, ఆ చేదుని దేవుడు విరిచి వేస్తాడు. నీ జీవితాన్ని మధురముగా మార్చగలిగిన యేసయ్య మన మధ్యలో సంచరిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఒక ఆయన పెద్ద ఆయనండి, వృక్ష తొక్కలేకపోతున్నాడు. ఆయన జీవితం, ఆయన వృక్ష ఎక్కి నేను ఆ రోజు బాపట్లో వినండి, ఆ వృక్ష ఎక్కి నేను కూర్చున్నా. ఆ వృక్ష తొక్కలేని ఆయన 80 పైన ఉంటుందండి వయస్సు. పాపం ఊగుతున్నాడు. ఆ వృక్ష పట్టుకుంటే పడిపోతాడు. నాకు భయం అనిపించి ఆ వృక్ష నుంచి కింద దిగా, అయ్యి నీకు ఎంత వృక్ష బాడిగా అంత నేను ఇస్తానంటే, అయ్యి నాకు ఇవ్వద్దయ్యా, ఏమండి నువ్వు ఎక్కితే నాకు బాడిగా ఏమంటున్నాడు ఆయన. చాలా బాధ అనిపించింది ఆయన చూస్తుంటే. ఏంది అయ్యా ఈ వయస్సులో మీరు వృక్ష ఎందుకు దుక్కుతున్నారు? మీ భార్య లేదా? మీ పిల్లలు లేరా? మీ బంధువులు లేరా? మీ స్నేహితులు లేరా? మీ కూతురు లేరా? కుమార్తెలు లేరా? అంటే ఆయన అంటాడు, అయ్యగారు వాళ్ళందరూ ఉండ ఉపయోగం ఏమీ లేదు, నా జీవితం అంతా చేదే. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. నా బ్రతుకంతా చేదైపోయింది. నాకు మంచి రోజులు వస్తాయి అంటారా? నాకు మంచి జరుగుతుందంటారా అని ఆయన ఏడుస్తూ ఉంటే నాకు చాలా దుఃఖం అనిపించిందండి. కొంతమంది జీవితాలు కూడా పేరుకైతే మనసుగా జీవిస్తున్నారు. మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాం, కాస్త కూస్తో ఆహారం తింటున్నాం. అయితే జీవితంలో ఉన్నటువంటి విచారములు, మన బ్రతుకులు ఉన్నటువంటి చేదు అనుభవాలు అవి తొలగిపోటుకు దాంట్లో ఏమీ లేదు. ఒకటి నువ్వు ఎప్పుడైతే చేతులు చాపి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో చేతులు చాపి ప్రార్థన చేస్తావో, నీ సమస్యను ఉన్నట్టుగా యాజకునికి చెప్పుకుంటావో,
ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. నీ సమస్యను ఉన్నట్టుగా ఖచ్చితంగా మనస్సులో దాచిపెట్టుకోకుండా, అంతరంగంలో దాచిపెట్టుకోకుండా సేవకునితో చెప్తావో, చెప్పిన నీ జీవితంలో యాజకుడు ప్రార్థన చేస్తాడు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటావు. ఈ ప్రార్థన ఫలితమే నీలో ఉన్న చేదు అనుభవాలన్నిటినీ వేసే దూరపరచును గాక. ఆమె చెప్పగట్టిగా, పెద్దగా చెప్పు. రోగమైన చేదు దూరపరచబడిన గాక, సమస్యలను చేతులు దూరం అయిపోవును గాక, ఇబ్బందులను చేదు తొలగిపోవును గాక, కన్నీళ్లను చేదు వదిలిపోవును గాక. నీ జీవితం ఈ ఆరాధనలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తాటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా చేదు అనుభవాల చేత పీడించబడుతూ, చేదు అనుభవాలతో నడిపించబడుతూ నీ జీవితాన్ని యేసయ్య ఆయన మధురముగా చేస్తాడు. నీ జీవితంలో మధురముగా మారును గాక. అటు చెప్పులు కొట్టి ప్రభుని మహిమ పరచు, కొట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేస్తాడండి. అయితే ఒక వాక్యం కూడా ఉందండి బైబిల్లో. ఏమనుందంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఎవరతడు? చాలు వినండి. వాక్యాన్ని అంటే బాగా చదవాలంట, వాక్యాన్ని బాగా ధ్యానించాలంట, బాగా నెమరు వేసుకోవాలి మన వాక్యాన్ని. ఇన్న వాక్యాన్ని మనం బాగా నెమరు వేసుకోవాలి, బాగా ధ్యానించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్న వాక్యాన్ని వెంటనే పక్కన పెట్టేసేస్తారు, వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని మనసులో తెచ్చుకోరు. ఇదే వీళ్ళకి సమస్య. వీళ్ళ జీవితంలో ఇంకా చేదు అనుభవాలు. దోసకాయ చేదు అని కేకలేసినట్లు దోసకాయ చేదే. అయితే దోసకాయలాగా నీ జీవితం చేదుగా ఉందేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి, దేవుని వాక్యం వినాలి. ఆమె చెప్పగట్టిగా. మరి మనం దేవుని వాక్యాన్ని వింటున్నామండి? ఇన్న వాక్యాన్ని అంటేనే మర్చిపోతాం, ఇన్న వాక్యాన్ని అంటేనే మనం మర్చిపోతాం. దేవుడు నీతో ఏమని వాగ్దానం చేశాడు, దేవుడు నీతో ఏమని చెప్పాడు, దేవుడు నీతో ఏమని ప్రవచించాడు, దేవుడు నీతో ఏమని చెప్పాడో దాన్ని నువ్వు మనసులోకి తెచ్చుకొని ఆ వాక్యాన్ని బాగా చదవాలి. నువ్వు ఎంతైతే దేవుని వాక్యాన్ని బాగా చదువుతావో, ఎంతైతే దేవుని బాగా ధ్యానిస్తావో, నీ జీవితం కూడా యేసయ్య బాగా శుభ్రం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని ధ్యానం చేయరు. మరి నువ్వు ధ్యానం చేయకుండా ఉండి, చదవకుండా ఉండి, ప్రార్థించకుండా ఉండి, ఏమండి ఇప్పుడు పనివాడు పనికి వెళ్తాడండి, కష్టపడకుండా ఆ యజమానుడు నీకు జీతం ఇస్తాడా? చెప్పండి. కష్టపడకుండా నీకు సుఖం దొరికిందా? దేవునితో నడిపించబడుతున్న మన దైవాందనం జీవితంలో, దేవునితో కొనసాగుతున్న మన దైవాందనం జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవునిలో కష్టపడతావో, దేవునిలో ఎప్పుడైతే విశ్వాసముతో నడిపించబడతావో, వాక్యాన్ని బాగా ధ్యానించడం ఆరంభిస్తావో, నీకున్న చేదంతా తొలగిపోతుంది. ఆమె చెప్ప గట్టిగా, చేదు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ధ్యానించు. మనం అన్నీ చేసుకుంటాం, కానీ వాక్యం దగ్గరికి వచ్చాక వాక్యాన్ని మర్చిపోతాం.
లోకస్తులు చెప్పుకునే మాటలు మనసులో గుర్తుంటే, అన్నా ఆమె అందన ఒకప్పుడు నాకు ఆ మనసులో మాట గుర్తయిపోయిందన్న, నాకు చాలా బాధగా ఉందన్న, ఆ మాటను నేను తీసుకోలేకపోతున్నా, ఆమె చెప్పిన మాట నేను తీసుకోలేకపోయాను, విన్న మాట నేను తీసుకోలేకపోతున్నాను. మనసులో చెప్పిన మాటని విని గందరగోళం అయిపోతూ కుమిలిపోతూ ఉంటామే. యేసయ్య నీతో చెప్పిన ప్రతి వాక్యాన్ని నీ హృదయముల కంట ఆరముగా ధరించుకోవాలి. చెప్ప చేతులు చాపి గట్టిగా హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని పరిశీలన చెయ్యి. మరి ఈ రోజున మనం అవన్నీ ఏమీ చేయట్లేదు కదండి, వాటి ప్రకారం మనం నడిపించబట్టం లేదు కదండి. నీ జీవితంలో చేదు పోటుకు ఒకటే ఒక కారణం. ఆమె చెప్పు, దోసకాయ చేదు, లోపల విత్తనాలన్నీ చేదు. ఆ విత్తనాలు చేదును మనం ఏం చేస్తాము, ఆ లోపల విత్తనాలన్నీ బయటకు లాగేసేసి అండ్ శుభ్రం చేసి దాన్ని కోసుకొని తింటే చేదు అంతటితో ఆగిపోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు వాక్యాన్ని బాగా చదువు. ఒకళ్ళు చదువు రాకపోతే మనస్సులో నీ యొక్క హృదయమైన రాతి పలకల మీద రాసి పెట్టుకోవాలి. 23 సంవత్సరాల కిందట వాక్యం నేను ఒక సేవకుడు చెప్తుంటే, మా ఆత్మీయ తండ్రి చెప్తుంటే ఆ వాక్యాన్ని విన్నాను. ఆయన చెప్పిన ప్రతి వాక్యం, ఆయన చెప్పిన ప్రతి సభలో, ఆయన చెప్పిన ప్రతి సేవకుల మీటింగ్లో ఆ వాక్యాలు ఇదిగో ఈ పేపర్ మీద రాసుకోలేదు, కానీ ఈ గుండెల్లో నిలిచి ఉన్నవి. ఆమె చెప్పరు, మెత్తనైన రాతి పలకల మీద రాసి పెట్టుకో. ఇక్కడ నువ్వు రాసి పెట్టుకుంటే ఆ వాక్యము చెదిరిపోదు, ఆ వాగ్దానం చెదిరిపోదు, ఆ ప్రవచనము కనుమరుగైపోదు. అందుకని వాక్యం చెప్తుంది, వాక్యాన్ని బాగా చదువు, వాక్యాన్ని కంఠస్థం చేయి, వాక్యాన్ని ధ్యానం చేయి, ప్రార్థన చేయి. ప్రార్థనలో కూడా వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఆమె చెప్పగట్టిగా అదే చెప్పాలి, చేతుల చాపు వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అలా చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసండి, చేదు అనే మాట నీలోనికి రానియకుండా యేసయ్య సన్నిధిలో మందిరములో ఆదివారం ప్రతి ఆదివారం లేచి నిలిచి, యేసయ్య నా జీవితంలో చేదు అనుభవాలు తొలగించి నా జీవితాన్ని మధురముగా మార్చాను అని సాక్ష్యం చెప్తావు. నీ ఆరోగ్యం నీకు మధురముగా మార్చబడుతుంది, నీ పరిస్థితులు నీకు మధురంగా మార్చబడతాయి, నీ సమస్యలు తొలగిపోయి నీకు జయము కలుగుతుంది. అమ్మ చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. అందుకనే 3వ చరణము, మొదటి అధ్యాయం 3వ చరణం ఏముంది, నువ్వెందుకు ఆకు ఎందుకు వాడిపోద్ది మీకు తెలుసండి? ఏనండి, ఒక చెట్టుకు ఆకు ఎందుకు వాడిపోద్ది? తెగులు వచ్చినప్పుడు ఆ చెట్టుకున్న ఆకు ఎండిపోద్ది, పచ్చుకున్న ఆకు ఎండిపోద్ది. ఆ చెట్టుకు తగినంత నీరు లేనప్పుడు ఆ చెట్టు ఆకు ఎండిపోద్ది. ఆ చెట్టు కింద ఏరులో ఏమండి పురుగులు కొన్ని ఉంటాయి, రాక్షస పురుగులు. ఈ పురుగులు ఏం చేస్తాడు, ఏరుని ఏం చేస్తాయి, కత్తిరిస్తే లోపలే. ఆ ఏరుని ఎప్పుడైతే ఆ పురుగులు కత్తిరిస్తాయో ఆ చెట్టు ఎండిపోవటం ప్రారంభించబడింది. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎండిపోకుండా ఉండుటకు నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, కీర్తించాలి, ప్రభువును గణపరచాలి. ప్రభువు నామమున మకరంధాన్ని, దైవికమైన శక్తిని నువ్వు పొందుకునుగాక. ఆమె చెప్ప గట్టిగా, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. అప్పుడు నువ్వు నీ ఆకు వాడిపోదు. నీ ఆకు ఉంటుంది చూడండి, నీ ఆకు ఆడిపోదు. ఎవరమ్మా మీరు? ఎవరు? చేతులు చాపు, మీరు అందరు గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. 2 చేతులు చాపు, పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. చేతులు చాపు, హుషారుగా మరొకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. నీ ఆకు వాడిపోదు,
నీకు ఆకులు ఉన్నాయి. ఏ ఆకులు? నీకు దేవుడు కొన్ని ఆకులను ఇచ్చాడు. విశ్వాసం అనేది ఒక ఆకు లాంటిది. ఏమండి? స్తుతించు అనుభవం ఒక ఆకు లాంటిది. దేవుని మహింపరచు అనుభవం ఒక ఆకు లాంటిది. ఈ ఆకులు ఎందుకు వాడిపోతాయి? ఈ ఆకులు ఎందుకు ఏమన్నా నశించిపోతాయి? ఈ ఆకులు ఎందుకు కాలిపోతాయి అంటే నీలో చాలినంత నీరు లేకపోవటము. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్ప, దేవునికి స్తోత్రం. చారినంత నీళ్లు లేకపోతే నీ యొక్క ఆకు వెండిపోద్ది. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని మాట్లాడుతుందంటే, తగు కాలములను ఫలము ఎందుకు ఇవ్వటం లేదు? దేవుని తప్పు కాదు. తగు కాలములను ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. ఆమె చెప్ప గట్టిగా, స్వార్థ ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. ఒక తల్లిని నేను నిన్న ఇక్కడేనండి, మనం ఈ కాలనీలను ఒక తల్లి నన్ను పిలిచింది. వాళ్ళ పాప, ఆ తల్లి, అయ్యగారు మా ఇంటికి వచ్చి కొత్తగా వస్తున్నారు, వాళ్ళు కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారు. సరేనండి, ప్రార్థన చేద్దాం. నేను పాస్టర్ గారు సిద్ధపడిన శనివారం మిట్టు మధ్యాహ్నం వేళ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ తల్లికి ఇంచుమించు 65, 66 సంవత్సరాలు ఉంటాయి వయస్సు, కొంచెం పెద్దదే తల్లి. ఆ తల్లి చెప్పిన మాట ఏం తెలుసండి? పాస్టర్ గారు ఎవరన్నా కనబడితే, ఏనండి, తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనబడితే, బంధువులు కనపడితే, స్నేహితులు కనపడితే, రక్త సంబంధులు కనపడితే, రక్త సంబంధులు కనపడితే, ఏందమ్మా అందరు కనపడుతున్నావు తల్లి అంటాను నేను. ఎవరన్నా నాకు కంటపడితే మొట్టమొదటి నేను చెప్పే మాట ఏంది అయ్యగారు తెలుసా? వందనాలని చెప్పి యేసయ్యని మీరు నమ్ముకోమని సువార్త చెప్తాను. కొట్టు చప్పట్లో, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరచండి. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పి దేవుని మందిరానికి రాండి. అక్కడ సేవకులు ప్రార్థన చేస్తారు. యేసయ్యని నమ్ముకోండి. 66 సంవత్సరాలు తల్లికి ఉన్నటువంటి, ఏమండి, ఆ బీజం ఎలా పడిందో తెలుసండి, ఆ విత్తనం ఎలా నాటపడిందో తెలుసండి. ఆమె ఆకు వాడిపోలేదు, ఆమెలో ఆకు చావలేదు, వెండిపోలేదు. నీ ఆత్మస్థితులను వెండిపోతే, భక్తి జీవితాలు వెండిపోతే, స్తుతించే జీవితం నీకు లేకుండా, ప్రార్థించే జీవితం నీకు లేకుండా, పశ్చాత్తాపం నీకు లేకుండా ఉంటే వెండిపోయినట్లే. ఎండిపోయినట్టు ఆకు ఏం చెప్పింది? ఎండిపోయిన ఆకు సమాధానం ఏమీ చెప్పదు. పచ్చుకున్న ఆకు మాత్రం సమాధానం చెప్తుంది. నీ దేహానికి, నీ ఎముకలకు ఆ పచ్చుకున్న ఆకు దాని ద్వారా రసం వస్తుంది. అది నీ గాయాలు కడుతుంది. గడిగాలే చెప్పు, హుషారుగా చెప్పు. అయ్యగారు నేను అలా చెప్తాను, అయ్యగారు స్వార్థ చెప్తాను, అయ్యగారు కనబడిన వాళ్ళందరూ స్వార్థ చెప్తా, నా నోటిని వాడుతున్నాను అయ్యగారు. ఈరోజు నీ దైవనం జీవితంలో తగు కాలమ ఎందుకు ఫలముచ్చు చెట్టు వలె లేకపోవడానికి కారణం నీ ఆత్మస్థితి ఎండిపోయింది కాబట్టి, నువ్వు చేదు అనుభవాల్లో ఉన్నావు కాబట్టి నువ్వు స్వార్థ చెప్పలేకపోతున్నావు. ఏమండి? సువార్త 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 ఏ నోటైతే సువార్త, ఏ నాలుగు నోటైతే సువార్త పలికించబడుతుందో వారు తగు కాలముల ఫలముచ్చు చెట్టు వలె ఉంటారు. అటు చప్పట్లో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. ఆరోగ్యమనే ఫలమిచ్చు చెట్టు వలెను ఉంటావు, సమాధానమైన ఫలమిచ్చు చెట్టు వలెను ఉంటావు. ఏమండి? ఆశీర్వాదమైన ఫలమిచ్చు చెట్టు వలె నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య మార్చబడుతుంది. ఆమె చెప్పు గట్టిగా. చేతుల చాప హుషారుగా, 2 చేతులు పైకి గట్టిగా. మామిడి పండు మన దగ్గర రాగానే అమ్మ తినేస్తాం. జామ పండు మన దగ్గర రాగానే అమ్మ తినేస్తాం. చేదుగా ఉందని అరవం, పులుపుగా ఉందని అరవం. జామ పండు రాగానే తినేస్తాం. అది ఎందుకు తినేస్తామో తెలుసా? అది మనకు టేస్ట్ ఇస్తుంది. ఎందుకో నేను మామిడి కాయని, నేను జామ పండుని, నన్ను తినో అని చెప్తుంది. అది
మరి ఈ రోజున అనేకులు నీ నోట వచ్చే సువార్తను విని, నీవు నోట వచ్చే దేవుని వాక్యమును విని వాళ్ళు భుజించుదురుగాక. అటు చప్పట్లో హుషారుగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరచు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమొచ్చు చెట్టు వలె మీరు మీ పిల్లల ముందు గాక. ఈ యొక్క జూన్ మాసంలో చివరి ఆదివారపు ఆరాధనలో ఈ కాలంలో మీరు ఫలమొచ్చు చెట్టు వలె ఉండుదురు గాక. మీరు ఉంటారు. మీరు ఆ విధంగా ప్రభు చేస్తాడు మిమ్మల్ని. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని మలుస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే మధురంగా జీవితాన్ని మధురముగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని మారాగా మార్చుకుంటారు కొంతమంది. ఏదేమనేనండి, దేవుడు మనకి మంచి చెయ్యాలని ఆశిస్తాడు. ఆయన సంకల్పం మన పట్ల ప్రభు నెరవేర్చుడికి ఆశపడతాడు. కానీ కొంతమంది చేతులారా ఏం చేస్తారంటే దేవుని సంకల్పాన్ని నిషేధించి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఆలోచనల ప్రకారం, వాళ్ళ నిర్ణయాల ప్రకారం నడిపించబడినప్పుడు దేవుని ఉద్దేశం ఆగిపోతుంది. ఆమె చెప్పగట్టిగా అదే చెప్పాలి. ఋతు అనేటువంటి గ్రంథంలో మనం చూస్తే నయోమి అనేటువంటి ఒక తల్లి కనబడుతుంది. నయోమికి భర్త ఉన్నాడు. నయోమికి 2 కుమారులు ఉన్నారు. నయోమి కుటుంబ సభ్యుల సంఖ్య ఎంతంటే మొత్తం 4 నయోమి కుటుంబ సభ్యులు. దేవునికి స్తోత్రం. ఈ 4కి ఆధార్ కార్డు ఉంది. ఎక్కడా? ఈ 4కి నయోమికి రేషన్ కార్డు ఉంది. ఎక్కడా? ఈ 4కి నయోమికి కరెంటు బిల్లు ఉంది. ఎక్కడా? ఈ నయోమికి నీటి బిల్లు ఉంది. ఎక్కడా? ఈ నయోమికి ఎక్కడుంది స్థలం? యోధా బెత్లెహేములో ఈమెకు ఆధార్ కార్డు ఉంది, కరెంటు బిల్లు ఉంది, సొంత స్థలం ఉంది, సొంత గృహం ఉంది, మందిరం ఉంది, సేవకులు ఉన్నారు. ఈ యోధా బెత్లెహేములో నయోమి జీవిస్తూ ఉంది. ఆమేన్. గడిగారు చెప్పాలి. యోధా బెత్లెహేం అంటే స్తుతించే అనుభవము. బెత్లెహేం అంటే రొట్టెలిల్లు. నీ ఇల్లునే యేసయ్య రొట్టెలిల్లుగా మారుస్తాడు. కొట్టు చప్పట్లో హుషారుగా కొట్టు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ ఇల్లే ఒక రొట్టెల విల్లుగా మారుతుంది. రొట్టెల విల్లు సమృద్ధిని ప్రవహిస్తాడు. సమృద్ధితో మీరు నింపబడతారు. వినండి, చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. ఈ యూదా బెత్లెహేముని విడిచి యూదా బెత్లెహేములో కరువు సంభవించిందని ఈ నయోమి అంటే, అసలు నయోమి అనే పేరుకి అర్థము మధురమైన జీవితము. నయోమి అంటే పేరుకి అర్థం ఏంటండి? చెప్పాలి. నోరు తెరిచి పెద్దగా చెప్పాలి. నయోమి అంటే అర్థము మధురమైన జీవితము. ఆమేన్. అంటే ఆమె పిల్లలు క్షేమంగా ఉన్నారు, ఆమె భర్త క్షేమంగా ఉన్నారు, ఆమె క్షేమం ఉంది. వాళ్ళు యూదా బెత్లెహేములో మధురమైన జీవితాన్ని పొందుతూ ఉన్నారు, కాపాడబడుతున్నారు, పోషించబడుతున్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు. అయినను అది చాలదని యూదా బెత్లెహేములో కరువు వచ్చిందని వీళ్ళు ఏం చేశారంటే మోయాబు దేశమునకు వెళ్ళేరి. మోయాబు దేశం అంటే లోకము. ఏంటంటే 2 వినాలి. రైట్ కాల్ ఉంటుంది మనకి, లెఫ్ట్ కాల్ ఉంటుంది. బాగా వినాలి. పెళ్ళైన కొత్తలో భార్య భర్తల్ని పెద్దలు దీవించిన తల్లిదండ్రులు ఏమంటారు? ముందే కాలు పెట్టమంటారు. చెప్పాలి మీరు. కుడి కాలు పెట్టి లోపల రమ్మ అంటారు. అసలు కుడి చేతులు ఏముంది, కుడి కాళ్ళు ఏముంది చెప్పండి మీరు. నిత్యమో సుఖముల కలవు, అంతే కదండి. ఎడమ కాళ్ళు ఏముంది మీరు చెప్పాలి. ఎడమ కాలు ఏముంది? ఎడమ కాళ్ళు ఏమి లేదు. ఎడమ చేతికి అంత ఇలువ లేదు. దేవునికి స్తోత్రం. చేతుల బయటికి అడిగారు చెప్పాలి. నీ కుడి హస్తము అత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయినా తల్ల క్రిందులున్నది, నీ కౌగిలిలోని నితు నిల్పుమా
నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా. చేతులు చాపగట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. హల్లెలూయా. దేవుడు రెండు అనుభవాలు చూపిస్తున్నాడు. యూదా బెత్లెహేం అంటే దేవుడు నివసించే స్థలం, మోయాబు దేశం అంటే లోకము. నీకు లోకము కావాలన్నా, దేవుడు నివసించే స్థలము కావాలన్నా, లోకములో అన్ని అవకాశాలు సాతానుగాడు కల్పిస్తాడు. ఆమె చెప్ప గట్టిగా. పాపం చేయటానికి అవకాశాలు కల్పిస్తాడు, త్రాగుబోతుకు డబ్బులు ఇస్తారంగా దొరికేటట్లు సైతానుగాడు కల్పిస్తాడు, కొట్టుకోవటానికి అవకాశాలు కల్పిస్తాడు, తిట్టుకోవటానికి అవకాశాలు కల్పిస్తాడు, ఏమండి చీకట్లో జీవించడానికి అవకాశాలు కల్పిస్తాడు, అపవాది అంచుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు కల్పిస్తాడు. లోకముకు ఏమండి అన్ని అవకాశాలు సాతాను కలుగు చేసుకుని ఉన్నాడు. అయితే నువ్వు లోకం వైపు వెళ్ళకూడదు. నువ్వు యూదా బెత్లెహేములో ఉన్నటువంటి నయోమి అక్కడ ఉంటే బాగుండేది. అక్కడ ఉండకుండా ఆమె మోయాబు దేశానికి బయలుదేరింది. ఆమె చెప్ప గట్టిగా, చేతులు చాపు, షారుగా చెప్పు, పెద్దగా చెప్పు. మోయాబు దేశం అంటే లోకం. లోకమును ఆశించినటువంటి ఒక ఆయన భార్య ఏమైపోయింది? లోకమును కోరుకున్నటువంటి, ఏనండి, లోకమును కోరుకున్నట్టు యూదా ఏమైపోయాడు? పట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. లోకమును కోరుకున్నటువంటి పేతురు ఏమైపోయాడు? నీళ్ళలో మునిగిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, హుషారుగా చెప్పు. లోకము ఈ రోజున మనిషిని లోకము మింగేస్తుంది, మనిషి జీవితాన్ని పతనం చేస్తుంది. లోకం ఎక్కడో లేదు, ఆ లోకం మన ఇంట్లోనే ఉంటుంది. లోకం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంటుంది. లోకం ఎక్కడో లేదు, ఏమండి మన కళ్ళ ముందే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను అన్ని అవకాశాలు కలుగజేస్తాడు. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు లోకంలో ఉన్నప్పుడు నాకు ఏ భయం లేదు, అసలు నేను ఎవరు లెక్క చేయలేదు. లోకంలో ఉన్నప్పుడు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, ఇస్తారంగా తిరిగాను, తిన్నాను, త్రాగాను, నిద్రపోయాను. లోకములు అసలుకి ఏ భయం లేదు. పావుల మధ్య నిద్రపోయాను, తేళ్ల మధ్య నిద్రపోయాను, శత్రువుల మధ్య నిద్రపోయాను. అసలు నాకు ఏ భయం లేదు. అయ్య గారు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత భయం అనిపిస్తుంది. ఎందుకు భయం అనిపిస్తుంది తెలుసా? దేవుళ్ళలోకి వచ్చాక నాకు భయం అనిపిస్తుంది అయ్యగారు. ఎందుకన్నా ఏమో కొంచెం భయం అనిపిస్తుంది. అందుకే లోకంలోకి వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పు. హల్లెలూయా. లోకంలోకి వెళ్ళిపోతే మంచిది, లోకంలోకి వెళ్ళిపోతే మంచిది. ఇలాగనే ఒక సేవకుడు చనిపోయాడండి ట్రైన్ యాక్సిడెంట్లో. ఆ యాజకుడు చనిపోయాడు. ఆ సేవకుడు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే ట్రైన్ దిగేటప్పుడు కాలు జారింది, ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సేవకుడు సేవ చేస్తున్న సేవకుడు, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు, వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడు, బలాలను ఇచ్చిన సేవకుడు, బలలో పాలు పొందిన సేవకుడు. తెల్లవారికల్లా ట్రైన్ యాక్సిడెంట్లో ఆ సేవకుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కాలు జారి ఆ సేవకుడు చనిపోయాడండి. ముక్కలైపోయాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారు తెలుసా? ఒకే ఒక అబ్బాయి సేవకి మేము ఇచ్చాం, మాకు ఆడపిల్లలు లేరు, మాకు ఇంకా మగ పిల్లలు లేరు కదా. దైవజనులు పట్టుకుని ఏడుస్తున్నారు, సంఘస్థులందరూ ఏడుస్తున్నారు. సేవకుడు ఇలాంటి పరిస్థితి అయిపోయింది, చనిపోయాడే అని బాధపడిపోతున్నారు. సేవకుడు కూడా ప్రార్థన చేశాడు, సమాధి కార్యక్రమం అంతా చేశాడు, ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం.